హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. 25 డేస్ వీడియోస్ అప్లోడింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 20. ఈరోజు వచ్చేసి మీరు చూసుకోవచ్చు, పోరా అనే ఊరికి వచ్చాను, కాశీల్కియా. ఈరోజు వచ్చేసి పోరా అనే ఊరికి వచ్చాను, మీరు చూసుకోవచ్చు. స్టార్టింగ్లో స్కూల్ ఊర్లోకి వెళ్ళి చూపిస్తాను ఎట్లా ఉందో చూసుకోండి. నీ పేరు చెప్పు. చెప్తలేదు పేరు. బ్రో నీ పేరు చెప్పు బ్రో. ఫస్ట్ నిన్నే కలిసిన కాబట్టి నా పేరు నరసింహ. ఓకే, వీడియోలో వస్తా బ్రో. వచ్చేయండి రండి. ఈరోజు పోరా అనే ఊరు ఎక్స్ప్లోర్ చేద్దాం, ఎట్లా ఉంటుందో మొత్తం చూసుకోవచ్చు. ఐలాండ్ మాదిరిగా ఉంది, ఊరు చాలా లోపలికి ఉంది. పోదాం ఏమవుతుందో. ఊరు స్టార్టింగ్లో చూస్తే చాలా బాగుంది. పోరా అనే ఊరికి వచ్చే దారి అంతా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రోడ్ కొంచెం బాగుంది అంతే, కానీ మిగతా నెంబర్ 1 ఉంటుంది. ఈ ఊరికి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ బ్యాక్ అయితే నార్మల్గా ఒక చిన్నపాటి ఊరు ఉంది. ఏమంటారు, పాకలు వేసుకొని ఒక 10 to 20 హౌసెస్ ఉంటాయి. చాలా బాగుంది, వాటర్ నానుకుంది. గ్రీనరీ అయితే నెంబర్ 1 ఉంది. లేదండి, వీడియో తీసుకున్నా. పేరేం పేరు? వర్మ. హాయ్ చెప్పు. హాయ్ తెలంగాణ. మా వాళ్ళకి చూపించాలి. ఇట్లా నేను అమలాపురంలో ఉంటున్నా. అమలాపురం నియర్ బై ఇన్ని లొకేషన్స్ ఉంటాయి. ఒక్కటి రమ్మన్నా వాడు తిరుగుదాం రండి అంటే వాళ్ళకి చూపిద్దామని వీడియో షూట్ చేస్తున్నాం. ఇది తెలియదుగా మనకు. నీకు తెలుసా? పోరా అనే ఊరు అయితే నెంబర్ 1 ఉంది. ఐ మీన్ ఇదంతా గోదావరినా? చాలా బాగుంది, మీరు చూసుకోవచ్చు. అంతా గోదావరి. ఇది మొత్తం ఎండ. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ ఇట్లా వెళ్ళొచ్చా? వస్తున్నా నీ దగ్గరికి. నీ పేరేమన్నావు? వర్మ. నేను నీ పేరుని మస్తు వాడతా తెలుసా వీడియోస్ లో, వర్మ అని. అవును, జోక్ గారు. ఇవన్నీ మన చిన్నవాళ్ళు చేపలు పడుతురా. హాయ్ చెప్పు. బాగున్నా దాయిగా కదా. హాయ్ చెప్పు. ఊర్లో వాళ్ళందరూ అసలు పీస్ఫుల్, అసలు మొత్తానికి. వర్మ అనే అబ్బాయి పరిచయం అయింది, చిన్న అబ్బాయి. ఊరు చిన్నగా ఉంది కానీ చాలా పీస్ఫుల్ గా ఉంది మొత్తానికి. చేపల బజారు, పోరా అనే ఊర్లో చేపల బజార్ ఎట్లా ఉందో చూపిస్తాను మీకు. వర్మ, ఈ పేరుని మస్తు ఆడుకుంటా వర్మ.
ఫస్ట్ ఇటు చూద్దామా, ఇట్లా చూసేసి ఇంకోటి టెంపుల్ కూడా ఉంది. పోరా అనే ఊర్లో స్ట్రీట్స్ అన్ని తిరుగుతున్నాం, చాలా బాగుంది. గోదావరి ఇది, ఇదేనా మెయిన్ ఇక తీస్తున్నా. ఇగో, నీ పేరేం పేరు? నాగేశ్వరరావు. ఇప్పుడు ఈ గోదావరి అంతా పల్లం లాగేసింది. రివెంట్మెంట్ వస్తానన్నారు, ఎవరు ఆ సమస్యలు ఎవరు రావట్లేదు. రాబోయేదానికి ఇదిగో ఒక ఇల్లు కిందకి గోదావరి కలిసిపోతున్నాయి. మా ప్రజలు బాధపడిపోతున్నారు. పొంగొస్తే గోదావరి అంతా పొంగిపోతుంది. మొత్తం వర్షం వచ్చినప్పుడు ఇంకా మాకు ఎవరు పట్టించుకునే సమస్య లేదు. ఆ రకంగా ఈ సమస్యలు మరి ప్రజలు మేము పెద్దలను కోరుకుంటున్నాం, ఎమ్మెల్యేలు అందరిని కోరుకుంటున్నా, వాళ్ళకట్ట పట్టించుకోవట్లేదు. ఈ గ్రామ సమస్య ఇలాగ ఉంది. అమ్మవారు గుడి కట్ట పడిపోయి సమస్యలో పడిపోయి కిందకి వెళ్ళిపోయింది. మరి గుడి కట్టిన గోదావరి వచ్చి లాక్కుపోతుంది. అంతకుముందు చాలా పెద్ద ఉండి అవన్నీ వెళ్ళిపోయాయి. ఆ సమస్యలో ఇప్పుడు కూడా ఆలయం కడితే ఆలయం కట్టక వచ్చేసింది. ఇప్పుడు వచ్చేస్తే ఆ గుడి సమస్యలో ఇప్పుడు ఏం చేయాలో ఎమ్మెల్యే కానీ మనం ఇల్లు అడిగితే వేతం రివెంట్మెంట్ ముందు ఎమ్మెల్యే కట్ట ఇలాగే చెప్పుకొచ్చారు. ఒక రివెంట్మెంట్ రాడ్లు దింపుతా అన్నారు, అవి కట్ట మాకు ఏమి రాలేదు అంటున్నారు తప్ప, తలసరిగా లాక్కపోతుంది తప్ప ఇది ఏమీ లేదు. ఈ రకంగా జరుగుతుంది మా పార్క్ గ్రామం సంస్థ. పెద్దలు దయించి ఇలా చెప్పారని ఒక రకంగా కోరుకుంటున్నాం. ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రికి మాకు 10,000 నమస్కారం పెడుతున్నామని ఇదే మా వాగ్దానం. నా వీడియో ఒక రోజు తప్పకుండా మనకు కావాలి. ఒక షాపే ఉందా ఇది, బార్బర్ షాప్? నిన్నే వచ్చాను. పోరా ఊర్లో ఒకటే బార్బర్ షాప్ ఉంది, చూసుకోవచ్చు. తప్పకుండా నేను పెడతాను. ఇప్పుడు ఉన్న ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ వీడియో చూసిన ఎవరైనా సరే ఈ ఊరికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎవరు సాల్వ్ చేస్తారో వాళ్ళకి పంపించమని అడుగుతున్నాను. మీరు చూసుకోవచ్చు. ప్రజెంట్ ఈరోజు పోరా అనే ఊర్లో ఫిష్ మార్కెట్ ఇది వచ్చేసి అమలాపురం అండి. వీడియో చూస్తుంది మా దోస్తులు వాళ్ళు ఇట్లా తిరుగుదామంటే రావట్లేదు. ఊరు వచ్చేదానైతే చాలా బాగుంది. రోడ్డు బాగాలేదండి. నేను అదే స్టార్టింగ్ రోడ్ కోసం నేను తప్పకుండా నా వీడియోలో పెడతా అన్న. రోడ్ కోసం ఇంకోటి నేను చాలా కిందికి అంటే చూస్తారు కదా మరి తప్పనిసరిగా చెప్పండి బాబా. మరి థ్యాంక్స్ బ్రో. మీ పేరు బ్రో? నరసింహానా? సరే బ్రో. పోరా అనే ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ ఊరు వచ్చేసి ఇయర్ గోదావరిలో కలిసిపోతుంది. గోదావరిలోకి ఎక్స్పెండ్ అవ్వకుండా ఈ ఊరు చుట్టూ నార్మల్ గా రాళ్ళ లాంటిది అది వేస్తే ఇది చూడడానికి ఇంకా మిగిలి ఉంటుంది, లేదంటే అంతే కలిసిపోతుంది ఇంకా గోదావరిలో. ఈ వీడియో చూస్తున్న మీరు ఎవరైనా షేర్ చేయండి. ఈ వీడియో ఎక్కడి దాకా ఎవరి దగ్గర పోతే ఇలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయో వాళ్ళకు మీరు షేర్ చేయాలని నేను తప్పకుండా కోరుకుంటున్నాను. ఇంకోటి మీరు చూసుకోవచ్చు, ఇంత అందమైన ఊరు గోదావరిలో కలవడం మనకి ఇష్టం లేదు. ఈ ఊరు చుట్టూ రాళ్ళ లాంటిది కంచె ఏమైనా వేస్తే మిగిలి ఉంటుంది, లేకపోతే గోదావరిలో కలిసిపోతూ ఉంటుంది మొత్తానికి. వర్త్ ఊరు చాలా బాగుంది వర్మ. అవును కదా? నీ పేరు కార్తీక?
హాయ్ కార్తిక్. స్కూల్కి వెళ్తురా? ఎన్నో క్లాసు? నువ్వు నువ్వు సిక్స్తా? నువ్వు సిక్స్తా? అవునా? పద. వర్మ అయితే మొత్తం నన్ను తిప్పుతుండే ఈరోజు. పిల్లలు చూసుకోవచ్చు, మొత్తం కొబ్బరి తాటాకులతో వేసి పడేసారు మొత్తానికి. ఇంకా పెద్ద గోదావరి వస్తుందా? ఇది ఇక ఎండ్ మొత్తానికి. ఇల్లు చాలా అందంగా ఉంది, నెంబర్ 1 ఉన్నాయి. మీరు చూసుకుంటే ఇది ఎండ్ ఆఫ్ ద గోదావరి మొత్తానికి. హాయ్ బ్రో. బ్రో అట్లా ఎంజాయ్ చేస్తున్నావు. ఈరోజు పోరా అనే ఊరికి వచ్చిన చాలా హ్యాపీగా ఉన్నా. క్లీనెస్ ఎక్కువ. వీడియో అమ్మ చూడు సరే. హాయ్ అను. హాయ్ అని చెప్పు. హాయ్ అను చెప్పు. చేతుంది. హాయ్. పీపుల్ అయితే ఇక్కడ నెంబర్ 1, అసలు చాలా మంచి వాళ్ళు. కార్తీక్ ఈరోజు స్కూల్ లేదా కార్తీక్? మరి ఉందా? మన వెనక టెంపుల్ కూడా ఉంది. మళ్ళీనా? అంతకుముందు ఇటు నుంచి వెళ్ళాలా? మీరు ఇల్లు చూసుకోవచ్చు మొత్తానికి. అన్ని ఈ టైప్ ఆఫ్ ఇల్లులే. కోడి పుంజులు కోడి పందానికి రెడీ చేస్తారు సంక్రాంతికి. కోడి పుంజుల సంక్రాంతికి రెడీ చేస్తురా? ఇటు బాగుంటది. లేట్ నుంచి ఎటైతే వెళ్తున్నామో ఇది బాగుంటుందా? అసలు అంటే చాలా బాగుంది. టూరిజంకి అయితే నెంబర్ 1 ఉంటుంది ఇది. పోరా అనే ఊరు టూరిజంకి నెంబర్ 1 ఉంటుంది. నెక్స్ట్ లెవెల్. ఇక మీరు చూసుకోవచ్చు, పాడైపోయిన బోర్డు ఉంది నా వెనక. అది ఇవ్వండి. చెప్పండి. హాయ్ చెప్పండి. మీ ఊరి ప్రాబ్లమ్స్ చెప్పారు కదా, దాని గురించి డిస్కషన్ అవుతుంది. అంతవరకు కోనసీమ జిల్లాలో ఈ ఊరంతా శాంతమైన ఊరు లేదు. అసలు లేదు. ఒకరితో గొడవ పెట్టుకోం. అసలు ప్రశాంతంగా ఉంటాం. ఎవడన్నా కొట్టినా తిట్టినా గానీ ఒక మాట పడేసి వస్తాం. మా స్టేషన్ లోకి వెళ్ళి గొడవలు పెట్టుకునే పద్ధతి ఏమి ఉండదు. ఏ ఊర్లో అన్నా గొడవలు పెట్టుకుంటే స్టేషన్ వెళ్ళిపోతా తప్ప మనం గొడవలు పెట్టుకుంటే స్టేషన్ వెళ్ళి పని లేదు. మాకు రోడ్డు ఒకటి అడిగితే చాలండి. రోడ్డు ఒకటి గోదావరి చుట్టూ ఒక పెన్షన్ మాదిరిగా ఇల్లు లోపలికి వెళ్ళిపోయినాయి. అలా పోతున్నాయి ఇల్లు. సంవత్సరానికి ఇల్లు పడిపోతుంది. మీ ఊరు గురించి ఒక మాటలో చెప్పు. బాగుంటుందా బాగోదా? అసలు ఏంటి మీ ఊరు? బాగుంటుందా? మీ ఊరికి రోడ్డు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది కదా? అవును కదా? మీరు వర్మ మాటల్లో విన్నారు కదా. మీ ఊరికి ఒక మంచి రోడ్డు, ఊరి చుట్టూ ఒక పెన్షన్ మాదిరిగా ఉంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ చిన్నపాటి ఐలాండ్ని మనం మిస్ అవ్వద్దు. పోరా అనే ఐలాండ్ చూసేసాను మొత్తానికి. చాలా బాగుంది. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఊరు కొట్టేసుకోబోతుంది మొత్తానికి. వర్షం వస్తే మునిగిపోద్ది మొత్తానికి. మొత్తం ఆనుకొని ఉంది. మీకు ఇప్పుడు ఈ ఊరు చుట్టూ రాళ్ళు వేపిస్తే ఉంటుందా? ఉంటదన్న. రాళ్ళు ఎప్పుడు నుంచో అడుగుతున్నావు. అంతా ఆ బిల్డింగ్ అయితే అలా వాలిపోయింది. ఆ బిల్డింగ్ ఇలా వాలిపోయింది. ఓకే.
ఇంత చాలా కుటుంబం ఇబ్బంది అసలు మొత్తం. 2-3 ఇల్లు వెళ్ళిపోయినాయి మా తెలుసు దీంట్లో ఉన్న ఆ. ఇల్లులా? అక్కడ వరకు ఉంటుంది మాకు ఓకే, అక్కడ ఇదంతా వరకు కుటుంబం ఉంది. పోవడమే ఇదిగోండి, ఎవరు పట్టించుకోరు గోదావరి ఫ్లోటింగ్ అయితే ఆ. ఘోరంగా ఉంది. ఘోరం అస్సలు పట్టించుకోరు అక్కడ వరకు ఉండే ఇల్లులు ఉన్నాయన్ని కలిసిపోయినాయి గోదావరిలోనే. వెళ్ళలేదా, వెళ్ళి మాట్లాడలేదా? అడుగుతున్నాం అన్న ఆ. ఎవరు పట్టించుకోవట్లేదు అడుగుతున్నాం చేస్తున్నారు మరి అట్లాంటప్పుడు ఓట్లకైతే బానే ఉంటది, ఆ. ఓట్లు వేయించుకుంటారు. ఓట్లు వేయించుకుంటారు దీనికి రోడ్డు అడిగితే రోడ్డు వేయలేదు ఇంకోటి, ఇంత మంచి ఐలాండ్ ఆ. మిస్ అవ్వద్దు, ఎందుకంటే చాలా పీస్ఫుల్ ఇక్కడ జనాలు. నేను అవును. చూస్తున్నా కదా, చాలా మంచితనం. పుస్తకం బాగుంటారు సౌకర్యం నా వెనక ఉన్న ఈ బిల్డింగ్, స్టార్టింగ్ లో బిల్డింగ్ ఉంది కదా, పోరా అనే ఐలాండ్ లో ఏమైనా తుఫాన్ వస్తే ఊరి జనాలంతా వచ్చి దీంట్లో నివసించడానికి మీరు చూసుకోవచ్చు. వాటర్ ట్యాంక్ కూడా ఉంది. ఈ వాటర్ ట్యాంక్ వచ్చేసి ఓఎన్జీసీ వాళ్ళు కట్టించింది. చాలా బాగుంది. పోరా అనే ఊర్లో చిన్నపాటి స్కూల్ ఉంది. చూద్దాం స్కూల్ ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తాను. మొత్తానికి మీరు చూసుకోవచ్చు, ఏమున్నది స్కూలు. చాలా నీట్ గా ఉంది. నీ పేరేం పేరు? మంచి చదువుకుంటున్నావా? నీ పేరు? రామునా? హాయ్ హాయ్ రాము. నీ పేరు? మీకు మంచిగా స్కూల్ మంచిగా ఉందా, నచ్చిందా? బాగుంది కదా, చాలా బాగున్నది. మీరు ఈ ఊర్లో స్కూల్ అయితే పీస్ఫుల్, నీట్ అండ్ క్లీన్ ఉంది ప్రెసెంట్ అయితే. ఊరు ఎంత అందంగా ఉందో ఊరు సమస్యలు కూడా అంత బాగా